జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. 14న రిజల్ట్ అనౌన్స్ చేయనున్నారు. ఎవరి భవితవ్యం ఏంటనేది ఆ రోజే తేలనుంది. ఇక ఉదయం నుంచి జూబ్లీహిల్స్ లో ప్రముఖులు ఓటేశారు. ఇటు అభ్యర్థులు సైతం అన్ని బూత్లను కవర్ చేస్తూ పోలింగ్ సరళిని తెలుసుకున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. ఈవీఎంలలో నేతల భవితవ్యం నిక్షిప్తమైంది. ఈ నెల 14న ఎవరి భవితవ్యం ఏమిటో తేలనుంది. ఇన్ని రోజులు హోరాహోరీగా సాగిన ప్రచారాల్లో ప్రజల్ని ఎవరు ఆకర్షించారనేది తేలనుంది. అన్ని డివిజన్ల నుంచి ఈవీఎంలను కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియానికి తరలించారు. అక్కడ 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఎల్లుండి అభ్యర్థుల అందరి సమక్షంలో ఓట్ల కౌంటింగ్ ప్రారంభించనున్నారు. యూసఫ్గూడ వెంకటగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఓటేశారు. అంతకుముందు జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఆ తర్వాత పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. స్వయంగా బైక్ పై వెళ్తూ అన్ని పోలింగ్ బూత్లను సందర్శించారు. ఎర్రగడ్డ డివిజన్లోని డాన్ బాస్కో స్కూల్లో అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఉదయం జూబ్లీహిల్స్ లో ప్రముఖులు ఓటేశారు. సోమాజిగూడలోని పోలింగ్ బూత్ లో ఓటేశారు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్. షేక్పేట్లోని పలు పోలింగ్ బూత్లను విజిట్ చేశారు బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి. శ్రీనగర్ కాలనీలోని నాగార్జున నగర్ లో దీపక్ రెడ్డి ఓటేశారు. యూసఫ్గూడ డివిజన్ వెంకటగిరి పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు ఐపీఎస్ అధికారులు. మాజీ డీజీపీ జితేందర్, అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ విజయ్ కుమార్, అడిషనల్ డీజీ అడ్మిన్ పర్సనల్ అనిల్ కుమార్, సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ శిఖా గోయల్ ఓట్లేశారు. షేక్పేట్ డివిజన్ లోని వలీ స్కూల్ పోలింగ్ బూత్ నెంబర్ 31లో ఓటేశారు అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు. జూబ్లీహిల్స్ బైపోల్లో ఓటేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. మధురానగర్ లోని శ్రీనిధి విశ్వభారతి హై స్కూల్లో కుటుంబ సమేతంగా వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు రంగనాథ్. జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్పేట్ డివిజన్ లోని ఇంటర్నేషనల్ స్కూల్ బూత్ నెంబర్ 28లో ఓటు హక్కు వినియోగించుకున్నారు సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. ఆయన భార్య రమా రాజమౌళి, కొడుకు కార్తికేయ కూడా ఓటేశారు. ఓటు వేయడానికి షేక్పేటలో పోలింగ్ కేంద్రానికి వెళ్లారు పసిపిల్ల తల్లి. చిన్నారి ఏడవడంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు చెందిన మహిళా కానిస్టేబుల్ పాపను ఎత్తుకున్నారు. చిన్నారిని కాసేపు ఆడించారు. మహిళా కానిస్టేబుల్ ఆడించగానే పసిపాప నిద్రపోయింది. ఓటు వేయడానికి సహకరించిన మహిళా కానిస్టేబుల్ కు ధన్యవాదాలు తెలిపారు చిన్నారి తల్లి. పోలింగ్ జరిగేటప్పుడు కొన్ని ఏరియాల్లో చెదురుమదురు ఘటనలు జరిగాయి. షేక్పేటలో 2 వర్గాలు గొడవకు దిగాయి. పరస్పరం 2 వర్గాల వారు తోసుకున్నారు. పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. గొడవ పెద్దది అవుతుండటంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి 2 వర్గాలను తరిమికొట్టారు. యూసఫ్గూడ కాంగ్రెస్ ఆఫీస్ ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. దొంగ ఓట్లు వేస్తున్నారంటూ బీఆర్ఎస్ అభ్యర్థి సునీత ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. కాంగ్రెస్ ఆఫీస్ ఎదుట ఎలా ధర్నా చేస్తారంటూ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసులపై దురుసుగా ప్రవర్తించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. బీహార్ ఓటర్లు రికార్డు సృష్టించారు. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి రికార్డు స్థాయిలో 68.52% పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల తర్వాత కూడా క్యూలైన్లో ఓటర్లు ఉండడంతో పోలింగ్ శాతం మరింత పెరిగే ఛాన్స్ ఉంది. పోలింగ్ ముగిసిన ప్రాంతాల్లో ఈవీఎంస్ ని స్ట్రాంగ్ రూమ్స్ కి తరలించారు. మరోవైపు ఎన్డీఏనే అధికారంలోకి రాబోతోందని తెలిపాయి ఎగ్జిట్ పోల్స్. బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. చరిత్రలో ఎప్పుడూ లేనంత రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. సెకండ్ ఫేజ్ లో సాయంత్రం 6 గంటల వరకు 68.52% పోలింగ్ నమోదైనట్లు తెలిపింది ఎన్నికల సంఘం. సాయంత్రం 6 గంటల తర్వాత కూడా క్యూలైన్లలో ఉన్నవారికి ఓటేసే అవకాశం కల్పించారు అధికారులు. దీంతో పోలింగ్ శాతం మరింత పెరిగే ఛాన్స్ ఉంది. కొన్ని చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్లు తెలిపింది ఈసీ. आज आजाद भारत में इतिहास रच दिया है। 1951 से अब तक हुए सभी चुनावों में सर्वाधिक प्रतिशत वोटिंग की, जो कि लगभग
66.9% है। 1951 से लेकर अब तक हुए सभी चुनावों में हमारी माताओं, बहुओं और बेटियों ने चुनाव आयोग पर पूर्ण विश्वास जताते हुए अभी तक का सबसे अधिक मतदान किया है, 71%। बिहार के इन पारदर्शी और शांतिपूर्ण चुनावों ने पूरे भारत को राह दिखाई है। బీహార్ సెకండ్ ఫేజ్ లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు ప్రజలు. మరోవైపు పోలింగ్ జరిగే ప్రాంతాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది ఈసీ. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీసీటీవీలతో పర్యవేక్షించింది. పోలింగ్ ముగియగానే ఈవీఎంలకు సీల్ వేసి స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు అధికారులు. సెకండ్ ఫేజ్ లో 20 జిల్లాల్లోని 122 సీట్లకు ఎన్నికలు నిర్వహించింది ఈసీ. దీనికోసం 45,000కు పైగా పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు అధికారులు. బీహార్లో మొత్తం 243 సీట్లు ఉండగా నవంబర్ 6న ఫస్ట్ ఫేజ్ లో 121 సీట్లకు పోలింగ్ జరిగింది. ఎన్నికల ఫలితాలు నవంబర్ 14న ప్రకటించనుంది ఈసీ. బీహార్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి సర్వే సంస్థలు. అన్ని సర్వే సంస్థలు అధికార ఎన్డీఏకే గంపగుత్తుగా మెజార్టీ కట్టబెట్టాయి. పీపుల్స్ పల్స్ సంస్థ అధికార ఎన్డీఏ కూటమికి 133 నుంచి 159 సీట్లు వస్తాయని తెలిపింది. విపక్ష మహాగఠబంధన్ 75 నుంచి 101 సీట్లు సాధిస్తుందని అంచనా వేసింది. ఇతరులు 2 నుంచి 8 సీట్లు గెలిచే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. పీపుల్స్ ఇన్సైట్ సంస్థ ఎన్డీఏకు 133 నుంచి 148 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇండియా కూటమి 87 నుంచి 102 సీట్లలో విజయం సాధించే అవకాశం ఉందని తెలిపింది. ఇతరులకు 3 నుంచి 8 సీట్లు దక్కుతాయని చెప్పింది. మాట్రిచ్ సంస్థ అధికార ఎన్డీఏ కూటమి 147 నుంచి 167 సీట్లలో విజయం సాధిస్తుందని తెలిపింది. ఇండియా కూటమికి 70 నుంచి 90 స్థానాలు వస్తాయని చెప్పింది. ఇతరులకు 2 నుంచి 10 సీట్లు వస్తాయని తెలిపింది. దైనిక్ భాస్కర్ సంస్థ తన ఎగ్జిట్ పోల్స్ లో ఎన్డీఏకు 145 నుంచి 160 సీట్లు వస్తాయని అంచనా వేసింది. విపక్ష ఇండియా కూటమి 73 నుంచి 91 సీట్లు గెలిచే ఛాన్స్ ఉందని తెలిపింది. ఇతరులకు 2 నుంచి 8 సీట్లు వస్తాయని తెలిపింది. మొత్తంగా ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పినా ఈసారి ప్రజలు మార్పు కోరుకున్నారని, తాము అధికారంలోకి రాబోతున్నామని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇండియా కూటమి నేతలు. ఢిల్లీ పేలుడు కేసులో వేగం పెంచింది ప్రభుత్వం. విచారణను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పగించింది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. మరోవైపు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నట్లు తెలిపాయి నిఘా సంస్థలు. ఫరీదాబాద్లో 3 ఉగ్రవాదులను అరెస్ట్ చేయడంతోనే బ్లాస్ట్కు ప్లాన్ చేసినట్లు అనుమానిస్తున్నారు. ఇప్పటికే అదుపులోకి తీసుకున్న నిందితులను విచారిస్తున్నట్లు తెలిపారు అధికారులు. ఢిల్లీ పేలుడు కేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది కేంద్రం. విచారణను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పగించింది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఎన్ఐఏ, ఫోరెన్సిక్ సిబ్బంది ఆధారాలు సేకరిస్తున్నారు. అలాగే ఢిల్లీ పోలీసుల నుంచి ఎఫ్ఐఆర్కు సంబంధించిన కీలక వివరాలు తీసుకుంది ఎన్ఐఏ. ఎర్రకోట్ మెట్రో స్టేషన్ దగ్గర కారులో బ్లాస్ట్ కేసులో ఇప్పటికే కొంతమంది అనుమానితులు అదుపులోకి తీసుకున్నారు ఢిల్లీ పోలీసులు. అలాగే చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం, పేలుడు పదార్థాల చట్టం కింద కేసు నమోదు చేశారు. ఢిల్లీ పేలుడుపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతున్నట్లు చెప్పారు అధికారులు. ప్రాథమిక దర్యాప్తులో ఆత్మాహుతి దాడిగా గుర్తించినట్లు తెలిపారు ఢిల్లీ పోలీసులు. ఫరీదాబాద్లో 3 అనుమానిత టెర్రరిస్టులు అరెస్టు కాగానే ఆత్మాహుతి దాడికి ప్రణాళిక వేసినట్లు భావిస్తున్నారు. ఇప్పటి వరకు పేలుడులో 12 మంది మరణించగా మరో 20 మంది తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన బ్లాస్ట్కు సంబంధించి సీసీటీవీ విజువల్స్తో కీలక విషయాలు బయటపడుతున్నాయి. పేలుడుకు ఉపయోగించిన హ్యుందాయ్ i20 కారును నడిపింది డాక్టర్ ఉమర్ నబీ అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే నిషేధిత జైషే మహమ్మద్, అన్సార్ గజ్వతుల్ హింద్ సహా ఉగ్ర సంస్థలతో సంబంధం ఉన్న 8 మందిని అరెస్ట్ చేశారు జమ్మూ కాశ్మీర్ పోలీసులు. వీరిలో 3 డాక్టర్లు అదిల్ అహ్మద్, ముజమ్మిల్ షకీల్, షాహీన్ను ఫరీదాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలోని మహిళా డాక్టర్ షాహీన్ను స్వస్థలం లక్నోగా గుర్తించారు అధికారులు. ఆమె నుంచి AK-47 రైఫిల్ను స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రకుట్రలో భాగమైన వారిలో ఏకంగా 5 వైద్యులు ఉండడం సంచలనం సృష్టిస్తోంది.
ఫరీదాబాద్లో అరెస్ట్ అయిన డాక్టర్ ఆదిల్ అహ్మద్ జమ్మూ కాశ్మీర్లో ప్రభుత్వ ప్రైవేటు హాస్పిటల్లో పనిచేశాడు. మరో ఇద్దరు వైద్యులు ముజమిల్ షకీల్, లేడీ డాక్టర్ షాహీన్ ఒకే దగ్గర పనిచేసేవారు. 3 ఏళ్లుగా అల్ ఫలాహ్ స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్లో ముజమిల్ సీనియర్ రెసిడెంట్ గా పనిచేస్తున్నాడు. అదే హాస్పిటల్లో ఉమర్ కూడా పనిచేశాడు. అదే టైంలో ఉగ్రకుట్రకు ప్లాన్ చేసినట్లు అనుమానిస్తున్నారు. ఫరీదాబాద్లో ముజమిల్ షకీల్ సహా 3 అరెస్టుతో ఉమర్ తీవ్ర ఆందోళనకు గురైనట్టు తెలుస్తోంది. ఆ భయంతోనే ఎర్రకోట సమీపంలోని మెట్రో స్టేషన్ దగ్గర ఉమర్ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. మరోవైపు ఫరీదాబాద్ ఉగ్రకుట్రలో భాగమైన మహిళా డాక్టర్ షాహీన్ షాహీద్ వెనుక ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు జైషే మహిళా విభాగంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ఆమె స్వస్థలమైన లక్నోలోని ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఉగ్రమూలాలపై జమ్మూ కాశ్మీర్, హర్యానా, యూపీ పోలీసులు కేంద్ర ఏజెన్సీలతో కలిసి సంయుక్త ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే అమోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్ సహా సల్ఫర్తో కూడిన 2900 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మరోవైపు గుజరాత్లో భారీ టెర్రర్ అటాక్కు ప్రయత్నించిన సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్తో పాటు మరో 2 ఐసిస్ సానుభూతి పరులను అరెస్ట్ చేసింది. అరెస్ట్ అయిన సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్ కూడా ఒక డాక్టర్ కావడం గమనార్హం. కవి దిగ్గజం అందశ్రీకి కన్నీటి వీడ్కోలు పలికారు ప్రజలు, కవులు, కళాకారులు. ఆయన అంత్యక్రియలు ఘట్కేసర్లో ముగిశాయి. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పాడెమోశారు. కళాకారులు, కవులు, రచయితలు అందశ్రీని కడసారి చూసేందుకు భారీగా తరలివచ్చారు. అందశ్రీ లేని లోటు తీర్చలేమని ఆయన జ్ఞాపకార్థం స్మృతివనం నిర్మిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రముఖ కవి, రచయిత అందశ్రీ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో ముగిశాయి. ఘటకేసర్లోని ఎన్ఎఫ్సి నగర్లో పోలీస్ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. సహజ కవికి కడసారి వీడ్కోలు పలికేందుకు భారీగా తరలొచ్చారు జనం. అంత్యశ్రీ అంతిమ యాత్రలో పాల్గొన్న సీఎం రేవంత్ స్వయంగా పాడెమోశారు. పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అందశ్రీకి తనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు ముఖ్యమంత్రి రేవంత్. అందరూ మౌనం పాటించగా గౌరవ సూచికగా పోలీసులు 3 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. పశువుల కాపరిగా, తాపీ మేస్త్రిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా రాష్ట్ర సాధనలో అందశ్రీ గొప్ప పాత్ర పోషించారని అన్నారు రేవంత్ రెడ్డి. అందశ్రీని కోల్పోవడం తెలంగాణ సమాజానికే కాకుండా వ్యక్తిగతంగా తనకు తీరని లోటని చెప్పారు. గద్దర్తో పాటు అందశ్రీ స్ఫూర్తిని నింపారని చెప్పారు. జయ జయ హే తెలంగాణ గేయాన్ని పాఠ్యాంశంలో చేర్చేందుకు మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. అందశ్రీ పేరుతో స్మృతి వనాన్ని నిర్మిస్తామని చెప్పారు. అందశ్రీ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి. అందశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలని గతేడాది కేంద్రానికి లేఖ రాశానని ఈ ఏడాది కూడా లేఖ రాస్తారన్నారు. తెలంగాణ సమాజానికే కాదు, వ్యక్తిగతంగా నాకు చాలా తీరని లోటు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాబోయే మంత్రివర్గ సమావేశంలో జయ జయ హే తెలంగాణ గానాన్ని పాఠ్య పుస్తకాలలో ప్రథమ అంశంగా చేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంలో అవకాశం కల్పించడానికి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అందశ్రీ గారికి పద్మశ్రీ ఇవ్వాలి అని గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. ఈసారి కూడా పద్మశ్రీ ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అంతకుముందు అందశ్రీ అంతిమ యాత్ర లాలాపేట్ నుంచి తార్నాక, ఉప్పల్ మీదుగా ఘట్కేసర్ వరకు కొనసాగింది. దారి పొడవునా అందశ్రీ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు అభిమానులు, కవులు, కళాకారులు. అందశ్రీ కవిత్వాన్ని, పాటలను గుర్తు చేసుకుంటూ కళాకారులు ఆయనకు ఘన నివాళులర్పించారు.
జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరితగల తల్లి నీరాజనం పల్లె నీకు వందనాలమ్మో అందే శ్రీని గన్నా పల్లె నీకు వందనాలమ్మో అన్నకు పాట నేర్పి మాట నేర్పి బతుకు బాట చూపిన తల్లి పల్లె నీకు వందనాలమ్మో మాయమైపోయిండు అందే మనలిడిసి వెళ్ళే సబ్బండ వర్ణాల సమత ఉద్ధరణకై గీతాలు రాసిండు స్థిర కీర్తిగాంచిండు మాయమైపోయిండు అందే మనలిడిసి వెళ్ళే. ఉద్యమకారుడికి ఘన నివాళులర్పిస్తూ దాదాపు 500 మంది కళాకారులు దారి పొడవునా ఆడిపాడారు. అందశ్రీ పాటల సంకలనం నిప్పుల వాగు పుస్తకాన్ని 20,000 ముద్రించి తెలంగాణలోని ప్రతి లైబ్రరీలో అందుబాటులో ఉంచుతామని ప్రభుత్వం ప్రకటించింది.